దేవుడు మనకు స్తోత్రం. నా చిన్న సాక్ష్యం ఏందంటే, నేను ఒక 15 సంవత్సరాల క్రితము ఒక ఎంఎన్‌సీ కంపెనీలో జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ మీద జాయిన్ అయ్యాను. అంటే బయోటెక్నాలజీ చేశాను. బీఎస్సీ బయోటెక్నాలజీ మీద ఒక ఎంఎన్‌సీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. దేని గురించి అంటే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్‌లో కానీ ఎక్కడ కూడా నాకు ఏ ఇబ్బంది అనిపించలేదు. కానీ వాళ్ళు చెప్పారు, మీకు నెక్స్ట్ ప్రమోషన్స్ హై లెవెల్స్ కావాలంటే మీకు ఎంఎస్సీ కావాలా, మీకు కోర్ సబ్జెక్ట్‌లోనే చేయాలా లైఫ్ సైన్స్ అని చెప్పారు. సరేలే మనకి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అనేసి నేను అట్లానే కంటిన్యూ అవుతాను. దాదాపుగా 12 సంవత్సరాలు ఒకే కంపెనీలో చేశాను. ఎక్కడ కూడా అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి, పీహెచ్డీ చేసిన వాళ్ళకి, బీఎస్సీ ఎలా ఉంటుందో నాకు కూడా సేమ్ అలానే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నీ ఇచ్చారు. కానీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఆ కంపెనీ నుంచి ఒక కంపెనీలోకి జాయిన్ అయ్యాను. అది కూడా ఎంఎన్‌సీ కంపెనీను. చేసినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ప్రమోషన్స్ అన్నీ నాకు మంచి పొజిషన్ ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వచ్చింది. వచ్చేసరికి వాళ్ళు ఎంఎస్ సర్టిఫికేట్ అడిగారు. ఫస్ట్ అడిగారు, నాకు లేదండి, నేను ఇలా బీఎస్సీ బయోటెక్నాలజీ ఉంది నాకు అని అంటే, అలా మీకు ఇంత అలా ఉంటే మీకు ఇంత శాలరీ ఐక్యము, ఇదే పొజిషన్ ఏమో అని చెప్పేశారు. అలా కాదని దాదాపు 1 మంత్ డిస్కషన్స్ అయినాయి. అయినా కానీ వాళ్ళు అగ్రీ అవ్వలేదు. అంటే కంపెనీ నామ్స్ ప్రకారం మేము ఇలా మీకు ఇవ్వలేము, కాబట్టి మీకు ఎంఎస్సీ కంపల్సరీగా ఉండాల్సిందే, మీరు జాయిన్ అయితే ప్రమోషను అది ఏదైతే నాకు ఇంటర్వ్యూ చేశారో అది ఇవ్వము, ఎట్టేమో తక్కువ శాలరీ కూడా చేరాల్సి వస్తారు. అంటే మంచి ఐకే ఇచ్చారు, కాకపోతే అంటే నాకు వాళ్ళు ఇవ్వాల్సినంత ముందు ఏదైతే ప్రిఫర్ చేశారో అది ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆ సమయంలో నేను ఏం చేశానంటే, సరే చేస్తున్న దానికంటే బెటర్గానే ఇచ్చారు కదా, జాయిన్ అవుదామని జాయిన్ అయ్యాము. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 2-3 ఇయర్స్లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తాము, అన్నీ చేస్తామని చెప్పారు. సరే అనేసి అప్పటి నుంచి మొదలుపెట్టాను ఎంఎస్సీ ఎక్కడ చేయాలా అనేసి ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చూస్తే లైఫ్ సైన్స్ ఎక్కడా లేదు, ఏ కాలేజీ కూడా రిఫర్ చేయలేదు, రెగ్యులర్ కాలేజీకి వెళ్ళే చేయాలా. హైదరాబాద్ సరౌండింగ్లో అడిగితే యానం వచ్చి 2 lakhs అడిగారు కాలేజీకి వెళ్ళి చేయాలంటే. తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ మీకు అటెండెన్స్ లేకపోయినా మేము చేస్తాము, ఆన్లైన్ మీకు రెగ్యులర్ కిందే ఉంటుంది, కాకపోతే అంటే మీరు ఎగ్జామ్స్ మాత్రం అన్ని అటెండ్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్ అన్ని అటెండ్ అవ్వాలని చెప్పారు. అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది వెళ్ళేసి. లాస్ట్ 2 years బ్యాక్ జాయిన్ అయ్యాను. అప్పుడు జాయిన్ అవ్వడం అంటే 15 సంవత్సరాలు అయిపోయింది నా చదువు ఆపేసి. అందుకని సాక్ష్యం చెబుతాను, ఎందుకంటే రెగ్యులర్గా పాస్ అయితే వచ్చి చెప్పాడు కాదు సాక్ష్యం, ఎందుకంటే 15 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ ఎలా ఉంటుంది వెళ్ళినప్పుడు అక్కడ భీమవరంలో మాకు ఎవ్వరు తెలియదు. వాస్తవం ఫస్ట్ టైం భీమవరం వెళ్తాం అంటే, వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, వెళ్తే దాదాపుగా సెమిస్టర్ ఎగ్జామ్ 15 రోజులు సెలవు పెట్టాలా, మిడ్ ఎగ్జామ్స్ 2 days సెలవు పెట్టాలా, ఇవి ఎవ్వరు తెలియదు. ప్రభా ఏంటి ప్రభా అనేసి అన్నయ్య దగ్గర చెప్పాను వచ్చేసి, అన్నయ్య ఇలా జాయిన్ అవుతున్నానంటే, అయ్యా నీకు దేవుడు తోడు ఉంటాడు, ఏం కాదు నువ్వు వెళ్ళి అన్నాడు. సరే వెళ్ళాము, ఒకరోజు వెళ్ళాము, చూసాము, ఎగ్జామ్ రాస్తే నేను అనుకున్నాను ఇంకా మన వల్ల కాదు ఇది, మనం రాయలేము ఇక నా వల్ల, ఎందుకంటే ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 8 పేజీలు 10 పేజీలు ఉంది, అది చదివి రాయాలా, ఇక నా వల్ల కాదు. అప్పుడంటే చదివినాము రోజు కంటిన్యూస్ కాలేజీకి వెళ్ళేసి అనేసి అన్నయ్య దగ్గరికి వచ్చాము, అన్నయ్య కష్టంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటే, అయ్యా ఏం కాదు దేవుడు జ్ఞానం నీకు ఇస్తాడు అనేసి అట్లా ఫస్ట్ మిడ్ రాసి వచ్చాను, పర్వాలేదు అనిపించింది. సెమిస్టర్కి వెళ్ళబోయే ముందు జ్వరం వచ్చింది బాగా, ఫిబ్రవరి నెలలో 2023లోది ఫిబ్రవరిలో జ్వరం వచ్చింది నాకు. అసలుకి అన్నయ్య ఎలా అయితే చెప్పాడు, కాళ్ళు లేకపోవట్లేదు, చేయి లేకపోవట్లేదు, నా పరిస్థితి చదివిన ఏం గుర్తుండలేదు. నా పరిస్థితి ఎట్లా ఉందంటే, చదువు కంటే ముందు ఆరోగ్యం ముఖ్యం కదా అనేసి వదిలేద్దాం అనిపించింది. మళ్ళీ వచ్చి వరుసగా సెమిస్టర్ ఎప్పుడైతే మాకు చెప్పారు ఫస్ట్ సెమిస్టర్, వరుసగా ప్రతి వారం వచ్చి ప్రార్థన చేసుకున్నామండి. అన్నయ్య సెమిస్టర్ ఇంకో 4 వారాలు ఉంది, ఇంకా 3 వారాలు ఉంది, 2 వారాలు ఉంది, నెక్స్ట్ వారం వెళ్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ మొదలు పెడితే ఫస్ట్ సెమిస్టర్లో 7 points వచ్చినాయి, CGPA 7 వచ్చినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవ్వరు తెలీదు, కానీ అక్కడ ఎంత అన్ని ఫెసిలిటీస్ నాకు కల్పించారు వేరే వాళ్ళు. ఎందుకంటే నాకు ఎక్స్-కొలీగ్ వాళ్ళ రిలేషన్లో వాళ్ళతో చెప్తే వాళ్ళు వాళ్ళ ఎవరు కూడా అంత చూసుకోవాలనిపించింది. అన్ని విషయాల్లో కూడా వాళ్ళ దగ్గరుండి నాకు బైక్ ఇచ్చి కాలేజీకి వాళ్ళు డ్రాప్ చేసేవాళ్ళు, వచ్చి స్టేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ స్టేషన్ కాడికి వచ్చి డ్రాప్ చేసేవాళ్ళు, అన్ని విషయాల్లో చేశారు. ఫస్ట్ సెమిస్టర్లో 7 points వచ్చినాయి, సెకండ్ సెమిస్టర్లో 7.5 వచ్చినాయి, థర్డ్ సెమిస్టర్లో 8 points వచ్చినాయి, ఫోర్త్ సెమిస్టర్లో 9 points వచ్చినాయి. ఎందుకంటే ఎంత అద్భుతం అంటే దేవుడు అంత ఆనందం నాకు. ఎందుకంటే అంత వస్తుందనుకో, పాస్ అయితే చాలా అనుకున్నామండి. మన 4th సెమిస్టర్ రిజల్ట్ వచ్చినాయి, 9 points వచ్చినాయి, 10కి 9 points వచ్చినాయి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కాలేజీలో ఫెయిల్ అయ్యారు కొంతమంది. నాకు మాత్రం దేవుడు వాళ్ళలో ఫస్ట్ ఇవ్వకపోయినా, కాలేజీ ఫస్ట్ ఇవ్వకపోయినా కానీ టోటల్గా యావరేజ్గా 8 points ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుడు నాకు మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే లాస్ట్ సెమిస్టర్ రాస్తున్నప్పుడే నా కాలేజీలో ప్రమోషన్ ఇచ్చేశారు. వాళ్ళు చూశారు, నా కష్టాన్ని చూశారు, వాళ్ళు
దేవుడికి అలా వాళ్ళకి ఆ మనసు ఇచ్చేసాడు. ఎందుకంటే ఈ అబ్బాయి చదువుతున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు. నేను సెలవులు ఇవ్వడానికి నా మేనేజ్మెంట్ కూడా మంచి సెలవు అంటే 15 రోజులు సెలవు పెట్టినా ఏమనేది కాదు. అన్ని విషయాల్లో కూడా నాకు దేవుడు సహాయం చేసి ప్రమోషన్ ఇచ్చారు, మంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది, సర్టిఫికేట్లు ఇంకా రాలేదు నా చేతికి, అయినప్పటికీ కూడా వాళ్ళు అన్నీ ఇచ్చేశారు. అది దేవుడిని మహింపరుస్తూ మీ అందరి ఎదురు నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అదేవిధంగా దేవుడిని మాటలు దీవించిన గాక.